ఇక్కడ ఇప్పుడే నిన్న వచ్చేసి సెప్టెంబర్ 3, 2025 ఇక్కడ టీచర్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్. త్వరలోనే ఏపీ టెట్ నోటిఫికేషన్ తాజా అప్డేట్ ఇదే అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో, దాంతో పాటు మీకు సీటెట్ ఎందుకు ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఒకసారి మీరు సీటెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎన్వీఎస్‌లో గాని, కేవీఎస్‌లో గాని భారీగా అంటే చాలా ఈ తెలంగాణ, ఆంధ్రలో కలిపి మొత్తం 1000 దాకా పోస్టులున్నాయి. దానికి ఎలా అంటే కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఈ టెట్‌కి ప్రిపేర్ అవుతూనే సీటెట్ కూడా రాసి క్వాలిఫై అయ్యారనుకోండి, అంతలోనే డీఎస్సీ వస్తుంది. డీఎస్సీసీ వచ్చినప్పుడు మీరు అటు సెంట్రల్ గవర్నమెంట్‌కి కేవీఎస్, ఎన్వీఎస్‌లో రాయగలుగుతారు. ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేయగలుగుతారు. అలాగే ఇక్కడ పెర్ఫార్మ్ చేయగలుగుతారు. సో, మీకు 2 అడ్వాంటేజెస్ ఎన్వీఎస్‌లో పోస్టులున్నాయి, కేవీఎస్‌లో పోస్టులున్నాయి. ప్లస్ డీఎస్సీ కూడా వచ్చేస్తుంది. ప్లస్ టెట్ కూడా. ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు న్యూస్ పేపర్‌కి ఇచ్చిందే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నేనేం క్రియేట్ చేసింది కాదు. అందుకే మీకు స్క్రోల్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇక్కడ. సో, ఒకసారి ఇన్ఫర్మేషన్ వినండి. దాంతో పాటు థర్డ్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. థర్డ్ లిస్ట్ అనేది అప్డేట్ చేస్తారు. ఎప్పుడు వస్తుంది, ఏంటి అని చెప్పేసి. మీకు ఇంత ముందుకు రిజెక్షన్ అయిన లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా వీడియో చేశాను. ఎవరైతే అభ్యర్థులు చూడలేదో చూడండి. సో, ఇక్కడ చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే, ఎవరైతే ఇ మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొకరు తెలుసుకోగలుగుతారు. దానివల్ల వాళ్ళు కూడా ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయగలుగుతారు. లేదా సీటెట్‌కి ప్రిపేర్ అవ్వగలుగుతారు. సో, ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ముందే తెలిస్తే సో, దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అనేది అవుతారనమాట. సో, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ అఫీషియల్‌గా వచ్చేసి అప్లికేషన్ డేట్ వస్తుందో అప్పటి నుంచి ఇప్పుడు మీరేదైతే టెట్‌కి ఎలా క్వాలిఫై అవుతారనేది ప్రతి కాన్సెప్ట్ వైస్‌గా నేర్పిస్తాననమాట. బిట్లనేవి కాన్సెప్ట్ వైస్‌గా నేర్పించిన తర్వాతే బిట్ల దగ్గరికెళ్తాం గానీ, ముందు ఒక్క కాన్సెప్ట్ మీరు కరెక్ట్‌గా నేర్చుకోగలిగితే అందులోకెళ్ళి వచ్చే మల్టిపుల్ బిట్స్‌ని మీరు క్రాక్ చేయగలుగుతారు. సో, ఆ విధంగా మీకు ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే టెట్‌లో కొన్ని ఎక్కువ వెయిటేజ్ మరియు సింపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, దాన్ని బాగా డీప్ అనాలిసిస్ తోటి మీకు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ బిట్స్ ఈ విధంగా మీకు డైరెక్ట్ ఎయిదర్ పీడీఎఫ్ రూపంలో గాని, ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే చాలా లేట్ అవుతుంది గానీ, అప్పుడు టైంని బట్టి మీకు ఆ పీడీఎఫ్స్ గాని ప్రొవైడ్ చేశాను. సో, మీరు లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే అవసరం ఉందో ఒకవేళ వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇక్కడ చూడండి ఇప్పుడొచ్చేసి ఏపీలోని టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు మరో అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపింది. ఇంకా కాలేదు, అవుతుంది అని చెప్పింది. టీచర్ ఉద్యోగాల అభ్యర్థులకు ఏపీ విద్యాశాఖ మరో కొత్త అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే కొత్తగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు ఇంత త్వరగా అంటే సెప్టెంబర్ 3 ఉంది కదా! సెప్టెంబర్ 3కి ఈ యొక్క టెట్ త్వరలోనే అని చెప్పి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చిందని ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు జరిగిన డీఎస్సీ ఏదైతే ఉందో అభ్యర్థులలో తీవ్ర అసంతృప్తి ఉంది. సో, దాన్ని నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక ఎత్తుగడ లాంటిదనమాట. సో, అవన్నీ పొలిటికల్ స్ట్రాటజీస్. అవి మనకు సంబంధం లేదు. కాకపోతే ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. త్వరలోనే టెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ తెలిపింది. అర్హులైన వారి నుంచి అప్లికేషన్లు స్వీకరించినట్లు పేర్కొంది. కొత్త నోటిఫికేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే నోటిఫికేషన్ విడుదలయ్యాక అప్లికేషన్ తేదీలు, పేమెంట్ వివరాలను అప్డేట్ చేయనున్నారు. కొత్త టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థులు ఈ యొక్క వెబ్‌సైట్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్ క్లిక్ చేస్తే ఏ విధంగా ఉంటుందని మీకు ఇక్కడ క్లిక్ చేసి కూడా చూపించాను. ఇదేనమాట కొత్త ఇంటర్‌ఫేస్. ఆల్రెడీ వెబ్‌సైట్ మొత్తం డిజైన్ చేసేసి అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంచారు. ఎప్పుడైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ పర్ఫెక్ట్‌గా వచ్చేసాయో స్టార్ట్ డేట్ గాని, ఎండ్ డేట్ గాని, పేమెంట్ గాని, మాక్ టెస్ట్‌లు గాని ఇక్కడనే ఉన్నాయి. సో, ఇక్కడ క్వెషన్ పేపర్స్ అండ్ కీస్ ఇదంతా ప్రింట్ ఫార్మ్ ఇదంతా చూడండి. ఇక్కడ వెబ్‌సైట్ అనేది పూర్తిగా డిజైన్ అయిపోయింది. ఇక లేట్ ఏంటి అంటే నోటిఫికేషన్ ఇవ్వడం అనమాట. ఈ నోటిఫికేషన్ కూడా తొందరనే ఇస్తుంది. ఎందుకంటే ఈ యొక్క డీఎస్‌లో ఏవైతే అవకతవకలు జరిగాయో వీటి మీద అభ్యర్థులు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాటి నుండి తప్పించుకోవడానికి ఎవరైతే అభ్యర్థుల్ని కొంచెం అంటే వాళ్ళని మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ పాతది మర్చిపోయేలా చేసి వాళ్ళని కొత్త దాని మీద పెట్టడానికే. అలాగే డీఎస్సీ ఏదైతే ఉందో ఇంకో నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అది భర్తీ జరిగిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్తారు. సో, ఎన్నికల కంటే ముందే ఖచ్చితంగా డీఎస్సీ అనేది వస్తుంది. దాంతో పాటు ప్రతి ఏడాది డీఎస్సీ అని వాళ్ళే ఉంచారు. సో, ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకుంటే ఫర్దర్ స్టెప్ మీరు తీసుకోగలుగుతారు. నేనేంటి అంటే మీకు ఇలాంటి ఒక ఐడియా ఉంది అని చెప్పి నేను మీకు చెప్పడానికి మాత్రమే నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఒకసారి మీరే ఆలోచించండి. సో, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలక్షన్స్‌కెళ్ళేదానికి ముందు ఖచ్చితంగా డీఎస్సీ అనేది జరుగుతుంది. ప్రతి ఏడు డీఎస్సీ అన్నప్పుడు ఒక ఏడు మిస్ అయినా ఇంకో ఏడులోనైనా ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఎవరైతే ఇప్పుడు అవకాశాన్ని కోల్పోయారో అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. ఈసారి ఇక్కడ చూడండి.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయడానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50% మార్కులు, తర్వాత ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40% మార్కులు సాధించాల్సి ఉంది. ఇక్కడ చూడండి 60 మార్కులు కాదు ఇది శాతం. ఇది 50%, 40% గుర్తుంచుకోండి. 40 మార్కులు అనుకోకండి. సో ఇది ఇక్కడొచ్చేసి ఈ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షకైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్ని సార్లు అయినా టెట్ రాయొచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షలోనే పరిగణలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇక ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యాక సిలబస్ వివరాలను ఇక్కడున్న వెబ్సైట్లో తీసుకొస్తారు. ఎస్జిటి అభ్యర్థులు అయితే పేపర్ 1, స్కూల్ అసిస్టెంట్ వారైతే పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. మహేంద్రవరం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఏపీ తెలంగాణకు ఇక్కడ వస్తుంది. సో ఇంతవరకు అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఇది ఉందో మీరు గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వస్తుంది అనమాట నోటిఫికేషన్ అయితే. సో దాంతోపాటు మీకు టెట్ ఎవరైతే ఇప్పుడు కొత్తగా పాత వాళ్ళు కూడా చాలామంది రాస్తారు. దానికి కారణం ఏంటి అంటే ఎక్కువ మార్కులు సాధిస్తే ఏదైతే ఎక్కువ వస్తాయో ఆ ఎక్కువ దాన్ని డీఎస్సీకి కన్సిడర్ చేస్తారు కాబట్టి. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ముందు నుంచి ప్రిపేర్ కాండి. ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేయగలిగితే మీకు డీఎస్సీలో కొంచెం స్కోర్ ఎక్కువ సాధిస్తే కూడా ఒకవేళ అటు ఇటు అయి తక్కువ స్కోర్ సాధించినా కూడా మీకు అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది జాబ్ రావడానికి. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించి. సో ఇక్కడ నుండి ఏంటి అంటే మీకు ఏదైతే నేను ఇంత ముందుకు చెప్పాను సీటెట్ గురించి, కేవీఎస్ గురించి, ఎంబీఎస్ గురించి ఇంకా చాలా టైం ఉంది ప్రిపేర్ అవ్వడానికి. ఎవరైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఒక్కసారి వెళ్ళి ఆ వీడియోస్ అనేవి చూడండి. దాంతోపాటు మీకు ఎప్పుడైతే వాటి నుంచి ప్రాపర్ నోటిఫికేషన్ వచ్చేస్తుందో మీకు అప్పుడు ప్రతి అప్డేట్ని నేను ఎమ్మటే తీసుకొస్తాను మీకు లేట్ చేయకుండా. సో ప్రజెంట్ అయితే ఇప్పటిది. సో ఇంతకు ముందుకు ఒక వీడియో ఏంటి అంటే రిజెక్షన్ లిస్ట్ అనమాట. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్, సో డిస్ట్రిక్ట్ వైజ్ ఎంతమంది డిస్క్వాలిఫై అయ్యారు అనేదానికి కూడా ఆ డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేసి మేము ముందు పెట్టడానికి ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం తొందరలోనే చేస్తాను అది కూడా. సో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.